సార్ మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ ఇంకో మంత్రి ఆడ ఖమ్మం జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహేందర్ రెడ్డి ఉన్న తర్వాత ప్యూర్లీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అక్కడ కూడా గవర్నమెంట్ ఇక్కడ కూడా మీరు చూడండి, ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక బీసీ మంత్రి ఒక ఎస్టీ మంత్రి, ఓకే, వీళ్ళిద్దరి మీదకి ఎవరిని తెచ్చిపెట్టారు? ఇన్ఛార్జ్ మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెచ్చిపెట్టారు. అసలు ఇంకా నీకు వండర్ ఏంటంటే అర్థమవుతుందా నీకు? అసలు ఏ రోజు కూడా సీతక్క ఉమ్మడి జిల్లాలో నాకు తెలిసి ములుగు తప్ప ఎక్కడ అడుగు పెట్టే పరిస్థితి ములుగు ఎమ్మెల్యే ఈమె చుట్టూ వివాదాలు సురు చేసి ఈమె తూర్పుల కట్టడి తూర్పు వరకే ఉండాలా, ఉంటే హైదరాబాద్ లేకపోతే తూర్పు వరకే ఉండాలా. సో మిగతా అంతా కూడా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే వేమ నరేందర్ రెడ్డి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ రెడ్డి లేకపోతే ఈ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలో గురువులు అన్నట్టు రాజగురువులు. అది ఇగో ఇదన్నట్టు. అందుకోసమే వీళ్ళని రాజకీయంగా సమాధి చేయకపోతే గ్రామీణ స్థాయి నుంచి రాజకీయ శత్రువు అయితే తెలిపోయిండు. పైగా ఇన్నేళ్ల తర్వాత మన శత్రువు ఎవడో తెలిపోయిండు. ఇక వాడు వచ్చి అన్న ఎక్కడి కులాలు ఎక్కడి మతాలు మనం అందరం ఒకటి ఇవన్నీ డైలాగులు కొడుతుంటాడు. మీకు ఈ ఇట్లా వర్కౌట్ కాలేదనుకో తీన్మార్మలన్న మంచోడు కాదంటాడు. ఇక తానున్న రెండో ఆయుధం ఇదే. 78 ఏళ్ల నుంచి మన రక్తం దాగినటువంటి దొంగల నరహంతక ముఠాలున్నాయి. ఈ ముఠాలను మనం రాజకీయంగానే ఎదుర్కోవాలి.